అంటే దీన్ని బట్టి చూస్తే ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనైతే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే అతని దగ్గర ఆమె వీడియోసు, ఆమె మాట్లాడింది ఈయన దగ్గర ఉన్నది కాబట్టి అంత రిలేషన్‌గా ఉండి ఏదో సంబంధిత ఇద్దరి మధ్యలో గొడవ రావడం వల్ల ఇది మొత్తం వైరల్‌గా చేసుకుంటున్నారు. ఇది ఏం చేసినా కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తారు. ఇలా మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ఒక మహిళా శక్తి నువ్వు. ఇద్దరు కూడా మీరు ఇష్టానుసారంగా బయట పెట్టుకొని చేసుకుని ఏదైనా ఒక ఒప్పందంగా మాట్లాడింది. సరే తప్పు చేస్తే కూడా మనకు చట్టాలు, చట్టాలనేటివి ఉన్నాయి. సరే నన్ను ఈ విధంగా ఇతను మోసం చేసినంటే పోయి పోలీసులో ఫిర్యాదు చేసి కేసులు ఫైల్ చేసుకోవాలి తప్ప ఇది ఇష్టానుసారంగా ఇట్లా చేసిండు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా ఆయన కూడా ఒక మహిళ లాంటి ఎవరిని కూడా మనం అక్కా చెల్లెతో చూడాలి. ఎందుకంటే మన ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు సరే మీ ఇద్దరి విషయంలో నడిచినప్పుడు మీ ఇద్దరి కోసం మీరు మాట్లాడుకోవాలి తప్ప ఇతరులను కూడా మేము ఆమె ఒక వీడియో వైరల్ చేసింది ఏమని ఈయన ప్రతి ఒక్కరిని కూడా అదే ఉద్దేశంతో చూస్తున్నారనే మాట మాట్లాడేది అట్లా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా మన ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనం ఇలా ఆమెను అక్కనగాలనో చెల్లెలాగానో ఆ విధంగా చూడాలి తప్ప నువ్వు ఇతరులని ఆ విధంగా చూడాలి తప్ప ఇష్టానుసారంగా చూసేది కరెక్ట్గా. ఎందుకంటే ఇలా పేద ప్రజలు ఇలా అందరూ కూడా నీకు విశ్వాసంతో నమ్మి ఇలా ఓట్లేస్తే ఎమ్మెల్యే ఇలా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇలా మనం ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. సరే మీ వ్యక్తిగత జీవితాలలో మీకు ఎన్నో గొడవలు చూగురు, కానీ అమ్మాయికి మీకు సంబంధించినటువంటి విషయాన్ని అది చేసుకోవాలి తప్ప నిరంతరము ఇతర వ్యక్తులను ఇబ్బందికరంగా చేసే విధంగా ఇస్తే కరెక్ట్గా అని చెప్పి తెలియజేస్తున్నా. దీన్ని ఈ విధంగా ఇచ్చే కంపల్సరీ అమ్మాని ఈ విధంగా చేస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయి. ఇట్లా అందరినీ కూడా ఇదే విధంగా మాట్లాడి ఇలాంటి వాళ్ళని బయటికి రానియద్దు, ఇలాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరుగుడు కరెక్ట్గా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మన తను నిజ నిజాలు చేసిన పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి అది తప్పు చేస్తాడు కంపల్సరీ జైలుకి వెళ్తాడు. ప్రతి మహిళను కూడా మనము ఇలా గౌరవించాలి. ఇలా మహిళల్ని గౌరవించినా ఇలా నడుస్తాయి. ఎందుకంటే ఇలా మన కూడా మనకు కూడా అక్కా చెల్లెలు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి ప్రతి మహిళల్ని కూడా ఇలా మనం ఒక అక్కా చెల్లెలాగా భావించాలి. సరే మీ ఇద్దరికి వ్యక్తిగతంగా మీకు రిలేషన్ ఉంటే కదా అది మీ ఇష్టం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి. ఎందుకంటే మీరు మేజర్స్ కాబట్టి కంపల్సరీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి ఇతరులు కూడా అదే ఉద్దేశంతో చూస్తే సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి డబ్బుల కాడ విషయం వచ్చిందా తర్వాత వాళ్ళిద్దరూ మరి ఇద్దరు కలిసి సహజీవనంలో ఉన్నారా అనే విషయం అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయంలో మనం ఇద్దరిని కూడా తప్పుపట్టొచ్చు. ఇందులో ఆ అమ్మాయే కరెక్ట్ ఈ అబ్బాయే కరెక్ట్ అనే విషయం కాకుండా ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరు తప్పుంది. మంచుకున్న రోజులు ఇద్దరు కూడా కలిసికట్టుగా తిరిగి అన్నీ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇద్దరు గొడవ రాగానే ఇద్దరికి కూడా మేము విభేదాలు చేసుకుంటామంటే కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కంపల్సరీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ విషయాన్ని అక్కడితోనే స్టాప్ చేసుకుని ఏదో సెటిల్మెంట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది తప్ప ఇలా మీరు ఏవటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అరే మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తుండే మా ఊరు పేరు ఖరాబ్ అవుతుందని చెప్పేసి ప్రజలు కూడా అనేకంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నా.